యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా యోహాను రాసిన ప్రకటన గ్రంథము నుండి వాక్యమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు వందనాలు. మా ప్రేక్షకులు మీ వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారు. వీరిని ఆశీర్వదించండి. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవటానికి కృపనివ్వండి. రక్షణ పొందిన వారు ఈ రాత్రి రక్షించబడుటకు సహాయం ఇవ్వండి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా తమ జీవితాలు దిద్దుకోవటానికి సహాయం ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు కావాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, లేవనెత్తండి, అనుగ్రహించండి. యేసే పరిష్కారం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి మిమ్మలను గ్రహించేటట్లు కృపచూపమని యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీ ముందుంచుకోండి. 4వ అధ్యాయం 5వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. యోహాను పద్మాసు దీపంలో ఉన్నాడు. చెరగా పోబడ్డాడు. పనిష్మెంట్ పీరియడ్లో ఉన్నాడు. అతడు పొందినటువంటి దర్శనం అద్భుతమైన దర్శనం. ప్రభువు అతనికి ప్రత్యక్షమయ్యారు. ఆయన దూత ద్వారా సమస్తాన్ని తెలియపరిచారు. 7 సంఘాలకు ప్రభు రాకడ లోపల 7 సంఘాలకు 7 సంఘపు దూతలకు సందేశాలు ఇచ్చారు. 7 సంఘాల యొక్క దూతలకు వర్తమానం ఇచ్చిన తరువాత పరలోకం యొక్క ద్వారం తెరవబడింది. యోహానును అక్కడికి ఎక్కి రమ్మని ఒక శబ్దం వినపడింది. యోహాను అక్కడికి వెళ్ళిన తరువాత అద్భుతమైన సింహాసన దృశ్యాన్ని చూచాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం పరలోక దృశ్యాలతో నిండింది. ఈ పరలోక దృశ్యం దేవుని యొక్క మహిమను, పరిశుద్ధతను, శక్తిని, పరలోకంలో ఉన్నటువంటి విషయాలు అవగాహనకు వచ్చేటట్లుగా, అర్థమయ్యేటట్లుగా చూపించబడ్డాయి. ఎందుకని యోహానునకు దేవుడు ఈ దర్శనాన్ని ఇచ్చాడు? మానవులందరూ గ్రహించాలి యేసుక్రీస్తు ప్రభు దేవుడని. యేసుక్రీస్తు ప్రభు నరావతారుగా ఈ లోకానికి వచ్చిన వాడని. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చినందున మనుషులు దేవుని యొద్దకు వచ్చే మార్గం ఏర్పడిందని తెలుసుకునే దృశ్యం అర్థం చేసుకోవటానికి ఈ దర్శనం ఉపయోగపడింది. ఆ సింహాసనం, దాని మీద మెరుపులు, దానిలోని శబ్దం. నిర్గమాకాండంలో మోషే భక్తుడు సీనాయి పర్వతం యొద్ద దేవుడు ప్రజలను దర్శిస్తున్నాడని సందేశం వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరినీ కూడా సిద్ధపడమన్నాడు. ఇశ్రాయేలీలు 3 దినాలు సిద్ధపడ్డారు. ఆ 3 దినాలు సిద్ధపాటు అయిన తరువాత దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీదకు దిగొచ్చారు. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. ప్రభువు దిగి వచ్చినప్పుడు ఆ ప్రదేశం అంతా ఎర్రగా అగ్ని మండుతున్నట్లుగా, ధూపం పైకి లేస్తున్నట్లుగా. ఆ పర్వతం యొక్క అంచు ముట్టిన వాడు చనిపోతాడు అనేది ప్రభువు మోషే ద్వారా తెలియపరిచాడు. ఆయన పరిశుద్ధతను సూచించింది. ఆయన ఆ మెరుపులలో
ఆ సాంద్ర మేఘంలో ఆయన ప్రత్యక్షతనిచ్చి ఉరుము వంటి శబ్దంతో మాట్లాడారు. 10 ఆజ్ఞలు ఆ విధంగానే ఇవ్వబడ్డాయి. అదే సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ యోహాను కూడా దృశ్యాన్ని చూస్తున్నాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ద పీపుల్. ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు అనే అర్థాన్ని ఇస్తూ ఆ యొక్క స్వరాలు వినపడుతున్నాయి. ఆ ఉరుములు, ఆ ధ్వనులు, ఆ మెరుపులు ఆయన యొక్క శక్తిని, ఆయనను చేరటానికి వీలు లేని స్థితిని జ్ఞాపకం చేస్తున్నాయి. తిమోతికి పౌలు గారు లేఖ రాస్తున్నప్పుడు 6వ అధ్యాయంలో అంటాడు, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ. అవును, ఆ సింహాసనం మీద మెరుపులు వస్తున్నాయి. మెరుపులను ఎవరు చేరుతారు? ఎలక్ట్రిక్ షాక్ అది. చూడండి, ఆకాశంలో మెరుపులు, ఉరుములు వచ్చినప్పుడు, గొప్ప శబ్దంతో ఉరుములు వచ్చినప్పుడు గొప్ప మెరుపు పుడుతుంది. ఒక ప్రక్కన ఆకాశంలో ఒక ప్రక్కన మెరిసి మరొక ప్రక్కన ఎండ్ అవుతుంది. క్షణకాలంలో విపరీతమైన వెలుగు. దానిని మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చూడగలుగుతాం. అది నిత్యం ప్రజెంట్ అయితే కళ్ళు పోతాయి మనుషులు. ఎంతో లైటింగ్తో కూడినటువంటిది మెరుపు. ఉరుము ఎంతో శబ్దంతో కూడినటువంటిది. ధ్వనులు కనుక ఇవన్నీ సింబాలిక్గా చూపిస్తున్నాడు. అలంకార రీతిగా అర్థం చేసుకుంటే చెబుతున్నాడు ఆయన ఎవరు, ఆయన సమీపించడాన్ని తేజస్సులో ఉన్నవాడనేది అర్థమవుతుంది. ఆయన మాత్రమే వసిస్తున్నాడు, ఇంకా అక్కడ ఎవరు చేరి ఉండలేరు. అట్లాంటి వాడు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన రాజై ఉన్నాడు, లోకానికి అధిపతి అయి ఉన్నాడు. సకల దేవదూతలు, సకల మానవులు సైతం ఆ సింహాసనంకు లోబడాల్సిన వారే. అధికారాన్ని సూచిస్తుంది సింహాసనం. కాబట్టి ఇటువంటి వాడు దేవుడు అని చెప్పటానికి ఆ సింహాసనం, మెరుపులు ఇవన్నీ కూడా అలగొరికలుగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాయి. చూడండి, పరలోకంలో ఉన్నది ఏదో మనం అర్థం చేసుకోవాలి అని అంటే భూమి మీద మనకు అర్థమయ్యే విషయాలతో పోలిక చేసి చెబితేనే తప్ప అర్థం కాదు. అందుకనే అతడు చూస్తున్న దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా దేవుడు ఏమై ఉన్నాడనే దాన్ని ట్రాన్స్లేట్ చేయటానికి, లిటరేచర్లోకి తీసుకొని రావటానికి, విజువలైజ్ చేయటానికి వీలైనటువంటివి మనుషులకు అర్థమయ్యేటట్లుగా చెబుతూ వచ్చాడు. కొరింథీ పత్రికలో అంటాడు, నేను ఒక మనుషుని ఎరుగుదును. పౌలు రాస్తున్నాడు. 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు. అక్కడ మనుషులు వచింపశక్యము కానటువంటి వాటిని నేను విన్నాను అన్నాడు. అదేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దాన్ని ఏమైనా ఎక్స్ప్రెస్ చేయగలిగాడా పౌలు గారు? కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందు ఉన్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశానికి కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. చూడండి, పౌలు చెబుతోంది, శరీరంతో వెళ్ళాడో నాకు తెలియదు, శరీరం లేకుండా వెళ్ళాడో తెలియదు అంటూ, అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలో కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషులు పలుకకూడదు. శరీరంతో వెళ్ళాడో తెలియలేదు, శరీరం లేకుండా వెళ్ళాడో తెలియలేదు, అది దేవుడికే తెలుసు. కానీ నేను ఆ మనుషుని ఎరుగుదును, అక్కడ మనుషులు వచింప శక్యం కాని మాటలు వినెను. అంటే ఏమిటి అర్థం? అనేబుల్ టు రికగ్నైజ్ ద లాంగ్వేజ్. ఆ భాష ఎప్పుడు వినలేదు, అది ఉచ్చారణకు మానవునికి సాధ్యమయ్యేది కాదు. కానీ అక్కడ అతడు వెళ్ళాడు, చూచాడు, ఉన్నాడు, విన్నాడు. పౌలు ఏమన్నా చెప్పగలిగాడా? చెప్పలేకపోయాడు. ఎందుకు? దేవుడు మానవులకు ఆ సందేశాన్ని పౌలు గారి ద్వారా తెలియచేయటానికి ఇష్టపడి ఉంటే పౌలు గ్రహించేట్టు చెప్పగలిగేవాడు.
మనుషులు గ్రహించలేనటువంటిది నేను అక్కడ విన్నానన్నాడు. మనుషులట గ్రహించలేనటువంటిది, వచింపశక్యం కానటువంటిది, అది మనుషులు పలకకూడనటువంటిది విన్నాడు. హ్యూమన్ ఆర్ నాట్ అలౌడ్. మనుషులు దాన్ని ప్రకటించడానికి అంగీకరించబడింది. అటువంటి సందేశం విన్నాను అంటున్నాడు. ఇప్పటికీ మనకు తెలియదు ఏం చెప్పాడు అనేది. కానీ యోహాను గారు తానేం విన్నాడో, తానేం చూశాడో అది చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ఇట్స్ ఎ రెవల్యూషన్, అపోకలిప్స్. తెర తీయబడుతుంది. అపోకలిప్స్ అంటే తెర తొలగిపోవటం. ప్రకటన అంటే హెచ్చరిక కాదు అర్థం. తెర తొలగిపోవుట, ప్రత్యక్షపరచబడుట, బహిరంగపరచబడుట అని అర్థం. కాబట్టి ఈ దృశ్యంలో యోహాను చూస్తోంది, దేవుడు మనుషులకు ఏమని తనను గురించి సందేశం ఇవ్వాలనుకున్నాడో అది దృశ్య రూపంగా, దర్శనంగా కనపడుతుంది. సింహాసనం ఎవరి కొరకు? రాజుగారి కొరకు, పరిపాలకుడి కొరకు. కాబట్టి అందులో నుంచి మెరుపులు వస్తున్నాయంటే సమీపించరాని. ఆ సన్నిధిని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి 7 ఆత్మలు అంటే సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క ప్రత్యక్షతను ద్వీపములుగా చెబుతున్నాడు, లైట్స్గా చెబుతున్నాడు. చూడండి, 7 ద్వీపములు ప్రజ్వరిల్లుచున్నాయి. అవి 7 దేవుని ఆత్మలు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా ప్రత్యక్షత, వెలుగుగా ప్రత్యక్షత, లైట్గా. దీపములు అంటే లైటింగ్. లైట్గా ప్రత్యక్షత, పరిపూర్ణమైన వెలుగుగా ప్రత్యక్షత. చూడండి, సింహాసనం మన తండ్రి అయిన దేవుడు అనుకున్నాం. ఈ ద్వీపము పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్నాం అనుకోండి. ప్రభువును సూచిస్తూ, ఆయన క్యారెక్టర్ సూచిస్తూ 4 జీవులను రాశాడు. ట్రయూన్ గాడ్, త్రిత్వ దైవాన్ని ఇక్కడ మనం ఈ వచనాల్లో చూడగలుగుతూ వచ్చాం. ఏమంటున్నాడు? సింహాసనము ఎదుట స్ఫటికమును, గాజును పోలిన సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనముకును మధ్యను, సింహాసనము చుట్టూను ముందు వెనుకను కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. వాస్తవంగా ఈ 4 జీవులు 4 జంతువులు కాదు. కానీ ఆ 4 జీవులు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటిది అక్కడ ఉద్దేశం ఏమిటి? పరలోకంలో జంతువులు ఉంటాయా? జంతువులు అక్కడ ఉండవు. అవి ఆ 4 జీవులు 4 జంతువులను రిప్రజెంట్ చేస్తున్నాయి. ఆ 4 జంతువులకు 4 లక్షణాలు ఉన్నాయి. ఆ 4 లక్షణాలను గ్రహించగలుగుతాడు యోహాను గారు. అందుకని ఆ 4 చూపిస్తున్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా అవే జీవులు రాస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఏముంది అని అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు ఉన్నాడు. ట్రయూన్ గాడ్. ఆయన సింహాసనాసీనుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, ఆయనే దేవుడు. ఇవి చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటివి కనిపిస్తున్నాయి. స్ఫటికం అన్నాడు. చూడండి, ఒక గ్లాస్ అన్నాడు ఇక్కడ, అద్దం. లేకపోతే మరి స్ఫటికం ఏ విధంగా అర్థమవుతుంది మానవులకు? ఈ దినాన మనం చూస్తున్నప్పుడు క్రిస్టల్ క్లియర్ గ్లాస్ స్ఫటికం అంటే. కొత్త నిబంధన సమయాల్లో అటువంటిది కనుగొనటమే కష్టం. ఇప్పుడంటే చాలా రకాలైనటువంటి స్ఫటికాలు తయారయ్యే ఇండస్ట్రీస్ వచ్చాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని? గాజు అన్నాడు, స్ఫటికాన్ని పోలింది అన్నాడు. ఈ గాజును మళ్ళీ సముద్రం ఉన్నట్టుగా ఉంది అని అన్నాడు. అంటే ఏమిటి? విస్తారం. గాజు ఏమిటి? సముద్రం ఏమిటి? గాజు ఘన పదార్థం, సముద్రం అంటే ఇక్కడ అలగోరికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ధవళముతో తెల్లనిదిగా పరిశుద్ధతకు సాదృశ్యంగా చెబుతున్నాడు. రైట్ అక్కడ అప్లికేషన్ ఏమిటంటే లైట్ అక్కడ ఎదటకు రిఫ్లెక్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మని ద్వీపంగా చూపించాడు. ఈ జీవులు 4 చుట్టూతో ఉన్నాయి. వాటి ఎదుట ఇట్లాంటి సముద్రం ఉందంటే
దేవుని ఎదుట ఉన్నటువంటి ఇది, ఈ సముద్రం, ఈ యొక్క గ్లాస్, ఇదంతా కూడా ఆయన అత్యధిక పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తుంది. ఆయన యొక్క నీతిమంతత్వమును జ్ఞాపకం చేయటానికి ఇది ఇచ్చాడు. ఇట్స్ ఎ రేర్ వన్. ఎక్కడ లేదు ఇది. గ్లాసు సముద్రం అనేది ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. కనుక ఏ మానవుడు తనంతట తాను రిప్రజెంట్ చేయలేనటువంటి హోలీనెస్, రైచియస్నెస్, పరిశుద్ధత, నీతి, ఆయన ప్రభావం, ఇవన్నీ కూడా ఆయన ఎదుటున్నాయి, ఆయన ఎదుటుగా ఉన్నాయి. ఆ సింహాసనం మధ్య, సింహాసనం చుట్టూ ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జంతువులు కాదండి, అర్థం చేసుకోవటానికి ఈ 4 జీవులను చూపిస్తున్నాడు. వీటిలో మొదటిది సింహము వంటిది, పవర్, శక్తి. రెండవది దూడ వంటిది, ఇది ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. మూడవది ముఖము మానవ ముఖం కలిగింది, ఇంటెలిజెన్స్. 4వది ఎగురుచున్న పక్షి వంటిది, డివినిటీ. కనుక ఈ 4 కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుకు సింబాలిక్గా చెప్పబడుతున్నటువంటి మాటలు. 4 సువార్తలు ఉన్నాయి మనకు. మత్తయి సువార్త యేసుక్రీస్తు రాజు, సింహము అనేది జ్ఞాపకం చేస్తాడు. మార్కు సువార్త యేసుక్రీస్తు దూడ, ఫెయిత్ఫుల్గా సర్వీస్ చేస్తాడు, పరిచర్య చేసేటువంటి నమ్మకమైన వాడు. లూకా సువార్త మనిషి కుమారుడు, యేసు ప్రభు యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానముతో కూడిన క్రియలు. యోహాను సువార్త పక్షిరాజు. ఈ 4 సువార్తలు కూడా ప్రకటన గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో ఇట్లా చెప్పినట్లుగా యేసుక్రీస్తును రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆయన శక్తి, ఆయన నమ్మకత్వం, ఆయన జ్ఞానం, ఆయన దైవత్వం, వీటిని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇవి కనిపిస్తున్నాయి. వీటి మధ్య సింహాసనం ఉంది. సింహాసనం చుట్టూతా ఇది కనపడుతుంది. కొలసీలో పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమునందు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత నివసించింది అన్నాడు. కనుక ఈ 4 చుట్టూతో ఉన్నాయి, మధ్యలో సింహాసనం ఉంది. ఫిజికల్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క భౌతిక శరీరంలో దేవుడు నివాసం చేశాడు అనేటువంటి సత్యం యోహాను ఇక్కడ గుర్తించగలుగుతున్నాడు. పౌలు గారు రాసినటువంటి మాటల యొక్క నిజార్థం దర్శన రూపంగా ఇక్కడ కనిపిస్తోందండి. మీరు గుర్తిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు శరీరధారికి వచ్చాడు. ఈ 4 జీవులు, 4 గుణలక్షణాలు యేసుక్రీస్తునందు ఉన్నాయి. ఆయన శరీరధారిగా భూమి మీద వచ్చినప్పుడు అవి ప్రజెంట్ చేశాడు. ఆయనలో దేవుడున్నాడు, ఆ శరీరంలో దేవుడున్నాడు, సంపూర్ణంగా ఉన్నాడు, సంపూర్ణ దైవం, సంపూర్ణ మానవుడు. కనుక ఈ 4 జీవులు యేసుక్రీస్తును సూచిస్తున్నాయి. కనుక త్రిత్వం ఇక్కడ ప్రత్యక్షత కనిపిస్తుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దృశ్యం చూపిస్తున్నాడు. పరలోకంలో ఎవరున్నారు అంటే వీరి చుట్టూ 24 సింహాసనాలు, వాటి మీద 24 పెద్దలు ఉన్నారన్నాడు. ఈ పెద్దలు ర్యాప్చర్డ్ చర్చ్ రిప్రజెంటేటివ్స్. 12 మంది అపోస్తలులు కాదు, 12 మంది 12 ట్రైబ్స్, ఇజ్రాయేలు 12 తెగల పెద్దలు కాదు వారు. కానీ వారు 24 మనుషులు, అది మాత్రం వాస్తవం. ఎవరు వారు అనేది మనకు తెలియదు. అది సంపాదించుకున్నటువంటి సింహాసనాలు అవి, బహుమానం ఇవ్వబడిన సింహాసనాలు అవి. అవి ఎవరు, ఏ మనుషులు పొందుతారో అది మనకు తెలియదు. అందుకని హ్యూమన్ ఎండర్స్ వాళ్ళు, మనుషులలో పెద్దల వాళ్ళు. ఈ దృశ్యాన్ని చూస్తున్నాడండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూ రెక్కల లోపట కన్నులతో నిండి ఉన్నాయి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెబుతూ ఉన్నాయి. మానక రాత్రింబగళ్ళు చెప్పేటువంటి జీవులు ఇవి. ఆ కనులు కనిపిస్తున్నాయి, రెక్కలకు లోపట వెలుపట కనులు ఉన్నాయి. ఇదంతా దేన్ని జ్ఞాపకం చేస్తోంది? రెక్కలకు కళ్ళు ఉండటం ఏంటి, ఇది అబద్ధం అని మనం కొట్టేస్తాం. కానీ ఈ దృశ్యం భూమి మీద కాదు, పరలోకంలో ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ కనులు
చూస్తున్నాయి. ఒక శబ్దం వినబడుతోంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, భూత వర్తమానం భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు నగు ప్రభువు. రోమపత్రిక 10వ అధ్యాయంలో చెబుతున్నాడు పౌలు గారు, సర్వాధికారి అయిన వాడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడండి. ఆ ప్రభువు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవాడు. ఆయనకు ఆది లేదు, ఆయనకు అంతం లేదు. ఆయన అనువాడు, ఉన్నవాడు. ఆయన క్రియేటెడ్ వన్ కాదు, సృష్టించబడినవాడు కాదు యేసుక్రీస్తు ప్రభు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభు. ఆయన అనువాడు, ఆయన ఉన్నవాడు, ఆయన వాక్యమైన దేవుడు. ఆది యందున్నాడు, వాక్యమై ఉన్నాడు, దేవుని యందున్నాడు, దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువును గురించిన మాటలు ఏమని అనిపిస్తున్నాయి? పరిశుద్ధుడు 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 అని పడుతున్నాయి. ఈ 3 పదాలు, పరిశుద్ధుడు 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 అనే 3 మాటలు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యెషయా రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరానికి ఇదే దృశ్యాన్ని చూసి చెబుతున్నాడు. పరిశుద్ధుడు 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 అని కెరూపులు శరాపులు మానక ప్రతిగానాలు చేస్తున్నారు. హోలీ హోలీ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే మనకేం తెలుసు? అపవిత్రత లేనివాడని. అపవిత్రత అనే పదంతో క్లబ్ చేస్తే కానీ మనకు పరిశుద్ధత ఏంటో మనకు అర్థం కాదు. కానీ అక్కడ అపవిత్రత అనే పదానికి చోట్లేదు అసలు. ఆయన పరిశుద్ధుడు అనగా ప్రత్యేకించబడ్డవాడు, ప్రత్యేకించబడ్డవాడు, ప్రత్యేకించబడ్డవాడు. పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్. హోలీనెస్ అంటే సెట్ అపార్ట్, ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన పరిశుద్ధుడు. భూమి మీద మనం అది చెప్పాం. పరలోక రాజ్యంలో కూడా పరిశుద్ధుడు 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 అని ఆయన యొక్క ప్రభావాన్ని, పరిశుద్ధతను, ఆయన మహిమను పొగుడుతున్నారు. ఎంతసేపు? గంట, 2 గంటల? మానక దివారాత్రులు, రాత్రింబగళ్ళ స్వరం వస్తూనే ఉంది. అంటే అక్కడ దివారాత్రులు అనేటువంటి మాట మీరు చూసినట్లయితే రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండను. రాత్రింబగళ్ళు ఎక్కడే పరలోకంలో? మీకు అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? పగలు రాత్రి ఎక్కడుంది? సూర్యుడు చంద్రుడు భూమి, ఇవన్నీ మనం సూర్యుడు భూమి బట్టి కదా రాత్రింబగళ్ళు ఏర్పడుతున్నాయి. మరి పరలోకంలో రాత్రింబగళ్ళు ఏమిటి? అర్థం చేసుకోవటానికి డే అండ్ నైట్ అంటే 24 అవర్స్. ఇటర్నల్ టైంలో పగలు లేదు, రాత్రి లేదు. కనుక ఈ దృశ్యం చూస్తున్నప్పుడు యోహాను గారికి అర్థమవుతోంది ఏమిటంటే పగలు రాత్రి అనే వ్యత్యాసం లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. 24 గంటలు నిత్యము వారు పరిశుద్ధుడు 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 అంటూనే ఉన్నారు. కాబట్టి అక్కడ రాత్రింబగళ్ళకు చోటు లేదు. అదొక ప్రత్యేకమైనటువంటి స్థలం. ఆ స్థలానికి ఎక్కిరమ్మని ప్రభు అతన్ని తీసుకెళ్లారు. అక్కడ దేవుని యొక్క దర్శనం చూపించి యేసుక్రీస్తే దేవుడని గ్రహించేటట్లుగా తెలియచేస్తున్నారు. భూమి మీద పద్మాసులోనే ప్రభువు యొక్క దర్శనాన్ని చూసి చచ్చిన వాళ్ళ పడిపోయాడు యోహాను. కానీ ప్రభువు అదే వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ దృశ్యం అంతా కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన భూమి మీద గొప్ప సాక్ష్యం గ్రంథం రాయబోతున్నాడు. దానియేలు గ్రంథంలో ఏదైతే మూసివేయబడిందో అంత్యకాలంలో వరకు కూడా దీన్ని దాచిపెట్టమన్నాడో దానిని బయటకు తీసుకొచ్చి ప్రభు తెలియచేస్తున్నాడు. ఇదిగో దేవుడు మనుషుల కొరకు రక్షణ తీసుకొచ్చారు, దాన్ని నమ్మండి, నమ్మకపోతే భయంకరమైన శ్రమలు వస్తాయి, ముందస్తుగానే చెప్పేశాడు. ఎఫెసు సంఘానికి దూతకు లేఖ ఇస్తున్నప్పటికే ఇవన్నీ కూడా చెప్పేశాడు. దేనికోసం చెప్పాడంటే మనుషులు మారు మనసు పొందటానికి. రాబోతున్నటువంటి ఉగ్రత, రాబోతున్న పరిస్థితులు అవన్నీ జరుగుతున్నప్పుడైనా బైబిల్ సత్యం అనైనా తెలుసుకోండి, తెలుసుకొని వస్తారు, దేవుని ప్రేమను తెలుసుకుంటారు. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకముందే మనుషులు జాగ్రత్త పడతారు. నరపుత్రుడా ఖడ్గం వస్తోందని ప్రకటించు. ప్రకటించకపోతే నీవు ఎవరైనా చనిపోతే వారి ప్రాణానికి నువ్వు ఉత్తరవాది అవుతావు.
కాబట్టి ప్రకటన చేస్తే కూడా వాళ్ళు తప్పుకోక మరణం వస్తే వాళ్ళు ఉత్తరవాది అవుతారని ప్రభు తేటగా చెప్పాడు యెహెజ్కేలుతో. కనుక వాక్యం వింటున్న సోదరుడా సోదరి, క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు ఏలుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగుగాకని ఆ జీవులు కీర్తిస్తూ ఉండగా ఆ 24 పెద్దలు సింహాసనం దాసుని వారిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తం సృష్టించితివి. అద్భుతమైన విషయాలు 9వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో నేను ధ్యానం చేస్తాను. 24 పెద్దలు ఏ విధంగా ఆయనకు లోబడి మాట్లాడుతున్నారు రేపటి వాక్యంలో చూద్దాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ లేరు ఈ మాసాంతం వరకు, దయచేసి ముందుకు రమ్మని మనవి చేస్తూ, మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోహాను రాసిన ప్రకటన గ్రంథము నుండి వాక్యమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. పరలోక దృశ్యం యోహాను గారు వర్ణిస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకోవటానికి మీరు ఇస్తున్న కృపకై కృతజ్ఞతలు. మీ వాక్యము మా దీపములకు నైనా, మా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగు. ప్రభువా, మా జీవితాలను ఉద్ధరించేది, పాపము నుంచి విమోచించి నీతి వైపు ఆకర్షించేది. దీన్ని మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. నేను పాపిని ప్రభువా, మేమందరం పాపులమే, మీరు పరిశుద్ధులు. మీ పరిశుద్ధత మా మీద వేయడానికి మీరు ఇష్టపడ్డారు. మిమ్మల్ని అంగీకరించితే ఇది సాధ్యం. కనుక నిన్ను అంగీకరించడానికి మాకు నేర్పించండి. మా పాపములను క్షమించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ పరిశుద్ధత మా కనుల ఎదుట ప్రత్యక్షంగా సాక్షాత్కరించబడుతోంది. గ్రహించే కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.